నమస్తే వెల్కమ్ టు తీన్మా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించి ఒక చిన్న లిస్ట్ అయితే తీసుకొచ్చినా వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రమే నాని గారిది హిట్ ద థర్డ్ కేస్ అని ఉంది. సో చాలామంది హిట్ 3 అని కూడా అంటారు. సో మూవీ 2D స్క్రీన్లోనే వస్తుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ ఉంది. 2 hours 37 డ్యూరేషన్, క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్, ఏ సర్టిఫికేషన్తో పాటు వచ్చింది. లీడ్ యాక్టర్స్తో చూసుకుంటే మాత్రమే మన నాని గారు ఉన్నారు, సముద్రగాని గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనిధి శెట్టి ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే సూర్య గారిది రెట్రో మూవీ అనమాట. సో ఈ మూవీ డిఫరెంట్గా ఉంది అనుకోవచ్చు. తర్వాత ఇంకో మూవీ చూసుకుంటే రెట్రో మూవీ 2 hours 48 డ్యూరేషన్, యాక్షన్ థ్రిల్లరు, యూఏ 16+తో పాటు కూడా సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. మల్టిపుల్ లాంగ్వేజ్ ఉంది కానీ 2D స్క్రీనే. తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. లీడ్ యాక్టర్స్తో చూసుకుంటే మాత్రమే మన సూర్య గారు, పూజా హెగ్డే గారు లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే బాలీవుడ్ నుంచి అన్నమాట. సో బాలీవుడ్లో రైడ్ 2 అనే మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అవుతుంది అనమాట. ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్లో వస్తుంది కానీ ఇక్కడ 2D ఐసీఈ స్క్రీనింగ్స్లో అవైలబుల్ ఉంది. హిందీ లాంగ్వేజ్ కానీ డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 9 డ్యూరేషన్, డ్రామా థ్రిల్లర్, యువే 13+ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. సో ఆబ్వియస్గా పోయి మన రైడ్ చూస్తాం కదా, ఇది రైడ్ 2, దానికి అఫీషియల్ సీక్వెల్ కూడా అనుకోవచ్చు. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే అజయ్ దేవన్ గారు, వాణి కపూర్, రితేష్ దేశ్ముఖ్, రాజత్ కుమార్, సురభ్ శుక్లా, అమిత్ వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రం ద బూత్ని అనే మూవీ ఉంది. ఈ మూవీ వచ్చేసరికి అయితే సింగిల్ స్క్రీన్, సింగిల్ లాంగ్వేజ్, 2D స్క్రీన్ టైప్లో అండ్ హిందీ లాంగ్వేజ్లో వస్తుంది. 2 hours 10 డ్యూరేషన్, కామెడీ, హారర్, రొమాంటిక్ అనమాట. యూఏ 16+తో పాటు కూడా వస్తుంది. లీడ్ యాక్టర్స్ చూసుకుంటే మాత్రమే సంజయ్ దత్, మోనా రాయ్, సనీ సింగ్, పలక్ తివారీ అండ్ బ్యూనిక్ వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. దాని తర్వాత హాలీవుడ్కి సంబంధించిన మూవీ చూసుకుంటే మాత్రమే హాలీవుడ్లో థండర్ బోల్ట్స్ అనే మూవీ అయితే రిలీజ్ అవుతుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్ అండ్ మల్టిపుల్ స్క్రీన్స్లో అవైలబుల్ ఉంది. సో ఇక్కడ మల్టిపుల్ స్క్రీన్స్ చూసుకుంటే 2D, MX4D, 3D ఐస్ 3D, 4DX 3D, IMAX 3D అండ్ 3D స్క్రీన్ ఎక్స్ ఈ స్క్రీన్ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉందన్నమాట. లాంగ్వేజెస్ చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ, తమిళ అండ్ తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్. డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 7 డ్యూరేషన్, యాక్షన్, అడ్వెంచర్, సైఫై, సూపర్ హీరో జానర్ కిందకి వస్తుంది. యూవే 13+ వస్తుంది. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే ఫ్లోరా, లెవిన్ అండ్ సెబాస్టియన్ వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. సో స్టోరీ డిఫరెంట్గా ఉంది, చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇవి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించి చిన్న లిస్ట్ అనమాట. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది, నచ్చిందంటే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.